విజయవాడలో ఎంపీ స్థానాలకు పోటీ పడుతున్న వైసీపీ టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అన్నదమ్ములు కేసినేని నాని కేసినేని చిన్ని సోదరి మన మధ్య ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఏంటి మేడం ఇద్దరిని అన్నదమ్ముల్ని కలిపేయకుండా ఎందుకు వాళ్ళిద్దరి మధ్య వైరాన్ని అలాగే ఉంచారు కుటుంబ సభ్యులుగా మీరు? అంటే కలిపే ప్రయత్నాలు అన్నీ జరిగాయండి. అంటే ఎవరి వ్యక్తిగత కారణాలు వారికి ఉండిపోయాయి. చాలా ప్రయత్నాలు చేశాము, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా మేము శివనాథ్ గారికే చేసాం. అంటే ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి కూడా నానిగారు అంటే అది గౌరవంతో కూడిన భయమా ఏదైనా అనుకోండి, ఆయనకే పెద్దపీట వేసాం. కుటుంబ సభ్యులం అందరం కూడా చాలా విషయాల్లో ఎప్పుడు కూడా ఈయన్నే నువ్వు తగ్గు అని అడగటం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా అందరం చెప్పాం నువ్వే తగ్గు అని. కానీ ఆయన ఒకలాంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. తన వ్యక్తిగత కారణాలు కొన్ని ఉన్నాయి. ఓకే, నేను కూడా ఏదో ఒకటి చెయ్యాలి, సమాజాన్ని చెయ్యాలి. గొడవలు అవడానికి కారణం మేడం రాజకీయపరమైందా లేకపోతే వ్యక్తిగతమైందా? అసలు గొడవలకి రాజకీయానికి సంబంధం లేదండి. గొడవలు అనేది ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎప్పటి నుంచో నలుగుతూ ఉన్నాయి. ఎక్కడో చోట మనం ఎవరో ఒకరిని కాంప్రమైజ్ అవ్వమంటాం. సరే, అలా కలుపుతూనే వచ్చాము. మా పెద్దన్నయ్య గారి పెద్దమ్మాయి పెళ్ళికి కూడా అట్లానే మేము చిన్ని గారిని కలిసి ఉండాలని చెప్పి ఉంచడం జరిగింది. చెల్లిగా కొంచెం మానసిక సంఘర్షణ గురి కాలేదా? వాళ్ళిద్దరూ అపోనెంట్గా తయారయ్యి రాజకీయంగా గొడవ పడుతున్నప్పుడు 1-2 సంవత్సరాలు విపరీతమైన మానసిక సంఘర్షణ. అయితే ఈయన ముందు సోషల్ వర్క్ చేసే ఉద్దేశంతో వచ్చారు. రావటం ఆయన అదే ఉద్దేశంతో వచ్చారు. ఆ తర్వాత రాజకీయంగా ఇద్దరు కలిసి పనిచేసుకుంటే మరి ఎట్లా ఉండేదో, ఈయన రావటాన్ని అది మరి వారు ఎలా తీసుకున్నారు, వైరం దిశగా అడుగులు పడిపోయినాయి. ఆ మధ్యలో గ్యాప్ అనేది పెరిగిపోయింది. ఎంతమంది అక్క చెల్లెళ్ళు అండి? మేము 3 అండి. నాన్నగారు పెద్ద? నాన్నగారు 66లో పుట్టారు, ఆయన పెద్ద. 67 చిన్ని గారు పుట్టారు, అంతే. 66 జనవరి ఆయన, 67 ఆగస్టు చిన్ని గారు, 69 డిసెంబర్ నేను. మీరు ముగ్గురు అండి. మేడం, తల్లి గారు ఎటువైపు ఉన్నారు? తల్లికి ఇటువైపు అటువైపు అనేది లేదండి. మా అమ్మకు 3 కావాల్సిందే, మా అమ్మగారికి 3 కావాల్సిందే. అందరినీ కోరుకుంటారు. ఆమె పిలిచి ఏ నాని ఏ చిన్ని ఏం గొడవ, ఇది ఇంటి పరువు బయటకు తీసుకొస్తారా మీరు అని చెప్పలేదా? మా తల్లి గారికండి, నేను 3వ నెలలో ఉన్నప్పుడు మా తండ్రి గారు చనిపోయారు. మా తల్లి గారు ఎప్పుడు కూడా ఒక అత్తచాటు కోడలుగా, తర్వాత మా నానమ్మ తాతగారులు మా పెద్దన్నయ్య పెద్దవాడు అయ్యేటప్పటికి పెత్తనం అంతా కూడా మాకు అప్పచెప్పారు. తర్వాత నుంచి మా చాటును ఉండటమే కానీ ఒక కమాండ్గా ఇది చెయ్యండి అని ఆదేశించే అంత శక్తియుక్తులు మా అమ్మగారికి అన్నడు మా కుటుంబం ఇవ్వలేదు. కానీ మీరు ఇప్పుడు అన్నదమ్ములు ఒకే పదవి కోసం గొడవ పడుతున్నప్పుడు మీరు కుటుంబ సభ్యులుగా తటస్థంగా ఉండిపోవాలనిపించలేదా? ఎందుకు పొలిటికల్గా వన్ సైడ్గా మనం తీసుకొని ఇప్పుడు మీ చిన్ని గారి తరఫున సపోర్ట్ చేస్తూ తిరుగుతూ ఉన్నారు, అది కరెక్ట్ అని చెప్పి మీరు తీసుకొని నిర్ణయం అని అనిపిస్తుందా మీకు? నాకైతే కరెక్ట్ అని అనిపిస్తుందండి. అవతల ఉండేది అన్న కదా, అన్నగారే. కాకపోతే కొన్ని సిద్ధాంతాలు అంటే మీరు తటస్థంగా ఉండిపోతే సరిపోయేది అనిపించలేదా? అంటే అండి, ఇది ఇవాల్టి ప్రయాణం కాదండి తెలుగుదేశం పార్టీతో. మా తాతగారు 1982లో మొదలుపెట్టిన ప్రయాణం. అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఏంటనేది అంత తెలవకపోయినా తెలుగుదేశం పార్టీ అంటే అదొక సంతోషం. ఆ తర్వాత 2014లో మా అన్నగారు కూడా ఇదే దారి మాకు చూపించారు. 2014లో ఆయన కోసం మేము కూడా తిరిగాం. 19లో కూడా సడన్గా ఆయన మారగానే మేము మారలేకపోయాం. అది ఆయన చూపించిన బాటలోనే మేము ఉండిపోయాం. ఇంకా ఇప్పుడు తటస్థంగా ఎలా ఉంటాము, మొదటి నుంచి దీంతో ఉన్నాం కదా. సో తెలుగుదేశం పార్టీకి చెయ్యాలనిపించింది. రాష్ట్రంలో నా వంతుగా నేను చేయాలనేది ఎప్పుడో డిసైడ్ అయ్యాను. కాకపోతే తర్వాత తెలిసింది వీరిద్దరూ వేరు పార్టీలకు వెళ్తారని. కానీ ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితులు కదా, అంటే ఇంటి పరువు కంటే కూడా పార్టీ పరువు ముఖ్యం అనుకున్నారా? అంతే. ఇది ఇవాళ పరిస్థితి ఎట్లా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్తో, చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఆయనకు ఒక కుటుంబ సభ్యుడిగా పరిగణించి మనం అందరం ఆ రోజు అరెస్ట్ రోజు రోడ్డు మీదకి వచ్చాం. ఇంటి పొరుగు పార్టీ పొరుగు కాదు, రాష్ట్రం పొరువే పోతుంది.
ఒకప్పుడు ఆంధ్రలో అంటే అయ్యా ఆంధ్రలో అనేవారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అపహాస్యం చేసేస్తారు. ఇప్పుడు మా తర్వాత వాళ్ళ భవిష్యత్తు మేము తీసుకోవాలి. కాబట్టి రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయాలో వాళ్ళ తరపున ఉందామని నాకు అనిపించింది. మీ ఇంట్లో వాళ్ళందరూ చిన్ని వైపే ఉన్నారా మేడం? అంటే చిన్ని వైపు కాదు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అన్నదమ్ములుగా పరంగా వస్తే ఇద్దరు నాన్నలే, మా రక్త సంబంధికులే, ఇద్దరిని ఈక్వల్గానే అభిమానిస్తాం. మీరు చివరిగా మీ అన్నగారు నాన్నతో ఎప్పుడు మాట్లాడారు? మా అన్నగారితో మేము ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాము. ఎందుకు తెలియని పరిస్థితుల్లో మా రెండో పాప శ్వేత పెళ్లి తర్వాత వారు సడన్గా మాకు మా ఫోన్లు ఎత్తటం కానీ స్పందించడం కానీ మానేశారు. ఇప్పుడు మా అన్నగారు మమ్మల్ని ఒకటి అనొచ్చు, ఒక దెబ్బ వేయొచ్చు, తప్పు చేస్తే చెప్పొచ్చు. మా తండ్రి గారు పోయి మా తాతగారు పెత్తనం తప్పుకున్న తర్వాత నుంచి ఆయన మాట గౌరవిస్తూ వచ్చాం. ఎప్పుడైనా ఆయన కుటుంబం అంతా కూడా వయసుకు మించిన పాత్ర మేము ఇచ్చాం. ఆయన ఏది చెప్తే అదే చేసాం. మరి అకారణంగా కారణం తెలియదు ఏంటి అనేది ఆయన మనసుకే తెలియాలి. మమ్మల్ని పలకరించడం మానేశారు. ఇవాళ కూడా ఒకవేళ ఈ పరిస్థితులు వచ్చి మనం ఏం చేద్దాం, మనం కూర్చుందాం అంటే డెఫినెట్గా మేము అందరం కూర్చుని మరి ఏ నిర్ణయం తీసుకునే వాళ్ళము. కానీ ఎందుకు ఆయన అట్టించి చేయాలి. టీడీపీలో కూడా కొంచెం అసహనానికి గురి అయినప్పుడు నాన్నగారు అప్పుడు మీ పార్టీ వదిలి వెళ్తున్నారు అని చెప్పి బయటకి ఒక ఊహాగానే ఒక వదంతులు వ్యాపించినప్పుడు వద్దు మా పార్టీ టీడీపీ అని చెప్పి మీరు ఎవరు చెప్పే ప్రయత్నం చేయలేదా? 2014 ఎలక్షన్స్ అయిన తర్వాత మేమెవ్వరం కూడా ఆయన పొలిటికల్ లైఫ్లో కొంచెం మాట్లాడటానికి కూడా మాకు ఎటువంటి అవకాశం లేదు. ఆ రిజర్వ్డ్నెస్ అనేది ఆయన ఎప్పుడు మెయింటైన్ చేస్తారు. అంత పెద్ద మా మాటలు విలువిచ్చే అంత ఇదిగా కూడా ఆయన తీసుకోరు. ఆయనకి ఏంటంటే ఇంకా మేము మరి చిన్నపిల్లలుగానో పరిణితి లేని వాళ్ళుగానో శివనాథ్ గారినైనా నన్నైనా ఆయన ఎప్పుడు కూడా ఆయన అంత దగ్గరికి అయితే రానిచ్చేవారు కాదు. ఎప్పుడు కూడా మాకు రాజకీయాలు మారుతున్నారని కానీ ఆ నిర్ణయాలు కానీ మాతో చర్చించడం అనేది ఎన్నడూ జరగలేదు. ఇప్పుడు మీరు ప్రచారం చేస్తున్నారు కదా, మీరు ఇలా దండం పెట్టి టీడీపీకి ఓటేయండి అని అంటున్నారా? ఇలా దండం పెట్టి వైసీపీకి ఓటు వేయొద్దు, నాకేస్తే నానికి ఓటు వేయొద్దు అని అడుగుతున్నారు? ఎప్పుడు అనవండి. మనం నమ్మిన సిద్ధాంతాన్ని మనం చెప్పే ప్రయత్నం చేస్తాం. కానీ టీడీపీకి ఓటేయండి, డెవలప్మెంట్కి ఓటేయండి, మనం బాగు చేసుకుందాం. రాజకీయ ప్రసంగాల్లో, రాజకీయ ఎత్తుగడలో, రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థిని కూడా విమర్శించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ టీడీపీ పార్టీ స్టాండ్ తీసుకున్నారు కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాని గారిని కూడా విమర్శిస్తారు మీరు? పరిపాలనా వ్యవహారాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల్ని మేము ఎక్కువ ప్రజల్లోకి తీసుకెళ్ళటం జరుగుతుంది. ప్రజలు ఏంటంటే అమాయకత్వంగా ఇవాళ ప్రజల అవసరాన్ని వాళ్ళు అవకాశంగా మార్చుకుంటున్నారు. ఏ రకంగా వాళ్ళు మార్చుకుంటున్నారు అనేది చెప్తున్నాము. ఇప్పుడు మొన్న జగన్ గారు వచ్చినప్పుడు ఆయన మీద వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఒక దాడి జరిగింది. ఆయన పక్కన నాని గారు ఉన్నారు. ఆ వార్త మీరు బ్రేకింగ్ న్యూస్గా వింటున్నప్పుడు జగన్ గారి పక్కన నాని గారు ఉన్నారు అన్నప్పుడు ఒక్క క్షణం మా అన్నయ్యకి ఎలా ఉంది తెలుసుకుందాము ఫోన్ చేసి అని అనిపించిందా? అన్నయ్య గారు ఉన్నారన్న విషయం మాకు తర్వాత తెలిసిందండి. అసలు ఆ రోజు మేము కూడా ఏంటంటే భువనేశ్వర్ గారి మీటింగ్కి వెళ్ళాం. ఈ విషయం తెలియదు. అన్నయ్య ఉన్నాడు అనుకోవట్లేదు. రాయదాడి జరిగిందంటని తెలిసింది. తర్వాత న్యూస్లో చూశాక ఈయన సేఫ్ అని తెలిసింది. అసలు మా ఫోన్లే ఎప్పుడు ఎత్తని వ్యక్తికి ఎక్కడికి చేయమంటారు ఫోన్లు? ఫోన్ ఎత్తారా మీ ఫోన్? ఎప్పుడు ఫోన్లు ఎత్తడం ఎప్పుడో మానేశారు. ఆ కారణం మాకు తెలియదు. అంటే కుటుంబంలో రాజకీయం ఎంటర్ అయినప్పుడు నుంచి ఈ పరిస్థితి లేకపోతే దీనికంటే ముందుగానే ఉందా స్థితి? అంటే ఎప్పుడైనా కూడా ఆయన దగ్గర మా స్థానం ఓ 3-4 స్థానంలో ఉంటుంది. ఆ తర్వాత రాజకీయం ఎంటర్ అయిన తర్వాత నేను అనుకోను. చంద్రబాబు నాయుడు గారు, టాటా వారు వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కడా కూడా మమ్మల్ని తమ్ముడు చెల్లి అని చెప్పుకోవటానికి ఇష్టపడేవారు కాదు. కారణాలు ఏమిటనేది ఆయన వ్యక్తిగతం. చివరి ప్రశ్న అండి. ఇప్పుడు రాజకీయాలు పక్కన పెడతాము. వైసీపీకి ఓటు వేయద్దు, టీడీపీకి ఓటు వేయండి అని చెప్పి ఆ పొలిటికల్ నేరేషన్ నడపడం ఒకటి. ఇంకోటి నాని కంటే కూడా విజయవాడ ఎంపీగా చిన్ని బెటర్ అని మీరు ఎలాగా అనుకుంటున్నారు? ఎందుకు అనుకుంటారు? పార్టీ పక్కన పెట్టి మాట్లాడతాం. మీ అన్నగా, రెండో అన్నగా, మొదటి అన్న, ఇద్దరు కంపారిజన్లో నా కంపారిజన్లో ఒక ఇల్లు అనే యూనిట్ తీసుకుంటే ఒక కష్టం చెప్పుకోవడానికి ఈజీగా యాక్సెస్గా ఉండే వాళ్ళకి మనం చెప్పుకుంటామా?
మనల్ని అంత దూరం పెట్టి మెయింటైన్ చేసే వాళ్ళకి మనం చెప్పుకుంటామా? మీరు చెప్పండి. అదేవిధంగా ప్రజలు కూడా. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేవాడు నాయకుడు అయితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, జనాల్లోకి వెళ్తున్నారు కదా, రెస్పాన్స్ ఎలా ఉంది? జనాలండి చాలా వరకు కూడా మోసపోయాము అనేది తెలుసుకుంటున్నాను. ఎట్లా అంటే ఫస్ట్ ఏమన్నారంటే పథకాలకి చాలా అట్రాక్ట్ అయ్యారు. అంటే మెయిన్ 3 పాయింట్స్ అనుకుంటే, బేసిక్గా ఎక్కువగా ఇక్కడి నుంచి క్యాపిటల్ వెళ్ళిపోయింది అన్న ఎమోషన్ ఎక్కువ ఉందా, లేకపోతే డెవలప్మెంట్ సాగట్లేదు అనేది ఇది ఎక్కువ ఉందా? అంటే టీడీపీ అభిమానులు ఏం ఎక్కువ కనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు అని అరెస్ట్ చేశారు వైసీపీ వాళ్ళు, ఎలా ఓడించాలని చెప్పి ఏ ఎమోషన్ మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది జనాలు? అంటే 3 వర్గాలుగా తీసుకుందాం. బిలో పవర్టీ లైన్, పూర్ పీపుల్, వీళ్ళు ఉన్నారు కదా. వీళ్ళు ఏమనుకున్నారంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ మీద. ఆయన వచ్చినప్పుడు అలా చెప్పారు, మద్యపాన నిషేధం చేస్తారు, మన ఇంట్లో మగవాళ్ళు ఏదో బాగుపడతారు, మనకి ఇంకా చాలా బాగుంటాయి అనుకున్నారు. కానీ అదేమైందంటే ఒక 3,000 రూపాయలు పెన్షన్గా ఇచ్చారు, సంతోషమే. కానీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్ట్ ట్యాక్సెస్ బోల్డ్ పడి నిత్యావసరాలు పెరిగాయి, కరెంటు బిల్లులు పెరిగాయి, అలాగే అమ్మఒడి అని ఏదో ఇచ్చారు, దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరిగిపోవటం వల్ల ప్రజలు ఏంటంటే ఇప్పుడు చాలా తెలివి మీరిపోయారండి. ఇది బ్యాలెన్స్ చూసుకొని అరే మనం మోసపోయాం, పనులు తగ్గిపోయినాయి, నిర్మాణ రంగం టోటల్గా కుదేలైపోయిందట. మొన్న మేము కృష్ణలంక ఒడ్డెర కాలనీలో తిరిగాం. ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోంచి కూడా పని చేసుకునే వాళ్ళు పొట్టబట్టుకుని పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోయారు. మీరు కృష్ణలంక చూడండి ఒకసారి, ప్రతి ఇంటికి టూలెట్ బోర్డు, ఇంటింటికి టూలెట్ బోర్డు దర్శనమిస్తుంది. బందర్ రోడ్లో సగం షాపులు టూలెట్ బోర్డు. ఎందుకంటారు? ఎన్నో బ్రాండ్లు అప్పట్లో వచ్చాయి, ప్రజల్లో పేయింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. పనులు లేకపోవటం వల్ల పేయింగ్ కెపాసిటీ తగ్గింది. ఈ పేయింగ్ కెపాసిటీ ఎప్పుడైతే చుట్టూ ఉన్న ప్రజల్లో తగ్గిందో అన్ని ఎకానమీస్ కుంటుపడింది. ఇది వాళ్ళు రిలేషన్ అనేది ఇవాళ మీడియా అందుబాటులో ఉంది, ప్రజలు బాగా గమనిస్తున్నారు. అదొక అసంతృప్తి. అయితే చదువుకునే వాళ్ళలో ఎట్లా ఉందంటే ఆల్మోస్ట్ ఇది ఒక కంపెనీ ఆంధ్రప్రదేశ్ గుమ్మం తొక్కట్లేదు. ఆ రోజు ఏ కియా మోటార్స్ ఉందో, హెచ్సిఎల్ ఉందో, లేదా అమర్ రాజా బ్యాటరీస్ ఉందో, వారే కానీ ఇంకొక కంపెనీ అనేది ఆంధ్రప్రదేశ్ గుమ్మం తొక్కలేదు. ఇది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి స్ట్రాంగ్ పాయింట్స్ అని అనుకుంటున్నారు, కానీ జనాల నుంచి నా దగ్గర ఉందండి, జనాల్లో ఉందండి. అదే చెప్తున్నారు, లాజిక్ మీ దృష్టితో మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నారు, డౌన్ ట్రాడన్ కమ్యూనిటీ, ఎకనామికల్ డౌన్ ట్రాడన్ కమ్యూనిటీ ఆర్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ కమ్యూనిటీ. రాజకీయ చైతన్యం అనేది వాళ్ళల్లోనే ఎక్కువ ఉంది, వాళ్ళల్లోనే ఎక్కువ ఉంది. ఈ మద్యం రేట్లు పెరిగిపోవటం, ఈ శానిటైజర్లు తాగి జంగారెడ్డిగూడెంలోనో ఇంకో చోట చనిపోవటం, వాళ్ళందరికీ వాళ్ళ దగ్గర డేటా అంతా ఉంది. చాలా విచిత్రంగా అనిపించింది నాకు. ఇంకా ఒక రకంగా చదువుకున్న వాళ్ళల్లోనే ఇంత చైతన్యం లేదు. అలాగే చదువు కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నారంటే ఉద్యోగాలు రాలేదని బాధపడుతున్నారు, రాజధాని పోయిందని బాధపడుతున్నారు. ఇట్లా ప్రతి వర్గము. మేము కృష్ణలంక తిరిగినప్పుడు ఎక్స్క్లూజివ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కలిసాం. వాళ్ళే చెప్తున్నారు, బ్యాక్ బోన్స్ అన్నారు, వెన్నెముక అన్నాడు. ఆల్మోస్ట్ బీసీలకి ఒక్క కార్పొరేషన్ లోన్ కానీ ఏది కూడా మాకు రాలేదు, అది వరకు ఉన్న పథకాలు కూడా తీసేశారని తెలుసుకున్నాను. వెల్ఫేర్ స్కీమ్స్ అందుతున్నాయి కదా, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ జరుగుతుంది కదా మనీ అంతా. ఎట్లా ఉంటుందంటే అండి, ఒక వెల్ఫేర్ స్కీమ్ అనేది అందరూ ఆశిస్తారు ఆ వర్గాలు. కొందరికి వచ్చి కొందరికి రాక, రాని వాళ్ళ అసంతృప్తి, వచ్చిన వాళ్ళు చూసుకుంటే ఇచ్చిన వెల్ఫేర్ కంటే జేబు చిల్లుబడి పోయేది ఎక్కువ ఉందని ఆటో డ్రైవర్స్ని కలిసాం మేము. ఆటో డ్రైవర్స్ని కలిసినప్పుడు మీకు వచ్చినాయి కదా మరి ఎందుకని అంటే, కొంతమందికి ఓకే బాగుంది, కొంతమంది ఏమంటున్నారంటే రావడం వచ్చింది, లీటర్కి 2 రూపాయల పైన డీజిల్ కానీ పెట్రోల్ కానీ ధరలు పెరిగిపోయినాయి. కృష్ణలంకలో అండి ఒక ఆటో ఇలా పార్క్ చేసుకుని డ్రైవర్ పడుకుని తెల్లారి వచ్చేసరికి సీట్లన్నీ కోసేస్తుంటాయి గంజాయి బ్యాచ్. ఈ సీట్లు కనీసం 5-6 సార్లు కుట్టించుకున్నాం మేము. అసలు ఎక్కడ భయం లా అండ్ ఆర్డర్, వేర్ ఇస్ లా అండ్ ఆర్డర్? గంజాయి అనేది ఇంత ఫ్రీగా ఫ్లో అవుతుంటే ఏం చేస్తుంది గవర్నమెంట్? ఎవరు రక్షిస్తారు ప్రజల్ని? గవర్నమెంట్ కాదంటారా? వాళ్ళు అడుగుతున్నారు. కంప్లైంట్ కూడా తీసుకొని పరిస్థితులు కొన్ని ఉన్నాయి. నిన్న ఇక్కడ 41వ డివిజన్ తిరుగుతున్నామండి, వాటర్ యూ కాంట్ బిలీవ్ ఎల్లో కలర్లో ఉన్నాయి. సో మేము కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. 130 కోట్లు ఎక్కువ కట్టాం మనం విజయవాడ నగరంలోనే. బాబు గారు ఉన్నప్పటికీ
అప్పుడు 107 కోట్లు కడితే ఇప్పుడు 237 కోట్లు హౌస్ ట్యాక్స్ కట్టాం. అంటే 107 కోట్లు హౌస్ ట్యాక్స్ ఒక్క విజయవాడ నగరంలో కట్టాం. ఏమంటే ఇక్కడ మంచినీళ్ళకు నోచుకోలేదా? ఈ రోడ్లన్నీ ముస్లిం కాలనీస్లో ఈరోజు ఈ రోడ్లన్నీ కూడా రజాక్ గారు అంటారు, ఆయన ఉన్నప్పుడు అంటే టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసినయే. ఈ డ్రైనేజ్ క్లీనింగ్ అనేది ఒక్కళ్ళు రావట్లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడుతున్నాడో అతను ఫైనాన్స్ కార్పొరేషన్కి చైర్మన్గా చేశాడట, ఒక్కళ్ళకు కూడా మాకు లోన్స్ రాలేదు అని చాలా చాలా అవేర్నెస్గా మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు మేడం. థ్యాంక్స్ అండి. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.